ప్రైజ్ లార్డ్ చర్చ్. నా పేరు సువర్ణ. నా టెస్ట్ మనీ ఏంటి అంటే థర్స్డే రోజు నాకు పీరియడ్ వచ్చిండే అనమాట. నాకు పీరియడ్ వస్తే ఫస్ట్ డే సెకండ్ డే సివియర్ లెగ్ పెయిన్స్ వస్తాయి. అంటే నేను కూర్చోలేను, నిలబడలేను. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఆ నైట్ అలా కూర్చొని ఉన్నా. సో మా డాడీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ చేసి వచ్చారు. లైక్ అదే పొజిషన్లో కూర్చోవడం వల్ల మా డాడీకి లెగ్స్ రెండు పెయిన్ పట్టేసాయి అనమాట. చాలా పెయిన్ వస్తున్నాయని చెప్పేసి మా డాడీ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి ఆయిల్ రాసుకొని ప్రేయర్ చేసుకొని పడుకున్నారు. సో నాకు గాడ్ చెప్తున్నారు ఏంటంటే మ్యాంటిల్ తీసుకెళ్ళి ప్రేయర్ చేయని. సో నేను ఆ మ్యాంటిల్ తీసుకొని వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకొని తర్వాత ప్రేయర్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చొని ఉన్నా. మా డాడీ పడుకొని ఉన్నారు. సో నేను ఏం చేసా అంటే ఆ మ్యాంటిల్ పట్టుకొని నా లెగ్స్ పైన జస్ట్ ఇలా రబ్ చేసుకున్నా అంతే. ఇట్లా రబ్ చేసుకున్న తర్వాత లైక్ నాలోకి ఏదో వచ్చినట్టు అనిపించింది. వెంటనే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. నేను ప్రేయర్ కూడా చేసుకోలే అసలు, జస్ట్ అలా కూర్చొని ఇట్లా రబ్ చేసుకున్నా అంతే మ్యాటిల్తో. తర్వాత మా డాడీ పడుకొని ఉన్నారు. సో మా డాడీకి కూడా కాళ్ళ పైన మ్యాటిల్ పెట్టి ప్రేయర్ చేశాను. గాడ్ చెప్తున్నారు మార్నింగ్ వరకు మీ డాడీ హీల్ అయిపోతారు అని చెప్పేసి. సో ప్రేయర్ చేసా, వెళ్ళి పడుకున్నాము. లైక్ నాకు 2 days వరకు పెయిన్ ఉంటుంది కదా. నేను మార్నింగ్ లేచా, ఎటువంటి పెయిన్ లేదు. ప్లస్ నేను వర్క్కి వెళ్ళి కంటిన్యూస్గా 7 hours వర్క్ చేశాను నిలబడి. నాకు ఇంచు కూడా పెయిన్ రాలేదు, లెగ్స్ పెయిన్. లైక్ నేనే షాక్లో ఉండే నాకు పీరియడ్ వచ్చిందా అని చెప్పేసి. సో ప్రైజ్ గాడ్, మా డాడీ కూడా హీల్ అయ్యారు. అదే రోజు మా అక్కకు కూడా పెయిన్ ఉండే, బ్యాక్ పెయిన్. జర్నీ చేసి రావడం వల్ల పెయిన్ ఉండే. సో మా మమ్మీ ఇచ్చి మ్యాటిల్ ఇచ్చి ప్రేయర్ చేసుకోమంటే మా అక్క ప్రేయర్ చేసుకొని పడుకుంది. మా అక్క కూడా హీల్ అయింది. సేమ్ డే మేము ముగ్గురం హీల్ అయ్యాము మ్యాంటిల్ వల్ల. ప్రైజ్ గాడ్, ఆల్ గ్లోరీ టు జీసస్.